అలా ఉన్నారేంటి? ఏం జరిగింది? ఏమీ లేదు. అమ్మయ్యా, బావ వచ్చేసావా? ఇందాకటి నుంచి మీకోసమే వెయిట్ చేస్తున్నా. అమ్మా, నువ్వు నాన్న ఎక్కడికి వెళ్ళారు? కావాలని వెళ్ళడం కాదు బావా. ఉన్నట్టుండి అత్తయ్యకి హార్ట్అటాక్ వస్తే అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకెళ్లాం. అవునలుడు, డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఏం పర్వాలేదు అని చెప్పేదాకా మేమందరం చాలా కంగారు పడిపోయాం. అమ్మా, సమయానికి నేను నీ దగ్గర లేకపోయాను. ఇప్పుడు నీకెలా ఉంది? పర్వాలేదు బాబు, తగ్గిపోతుందిలే. అమ్మకంత సీరియస్గా ఉంటే నాకెందుకు ఫోన్ చేయలేదు? ఆ విషయం చెప్పడానికి మీకు కాల్ చేశాను కదా బావా. మాట్లాడబోతుంటే సిగ్నల్ కట్ అయిపోయింది. నువ్వేమో ఫిజియోథెరపీకి వెళ్ళావు, మాధవి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అక్కకి ఫోన్ చేస్తే రెస్పాన్సే లేదు బావా. అదేంటి? ఏంటంటే ఏం చెప్పాలి? కారు లేదు, డ్రైవరు లేడు. సమయానికి దగ్గరుండి చూసుకోవాల్సిన ఆడది కూడా ఇంట్లో లేదు. చివరికి హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేక ఆ డాక్టర్ని బతిమాలుకోవాల్సిన కర్మ పట్టింది. అవునల్లుడు, స్పృహ లేని స్థితిలో ఉన్న అక్కని హాస్పిటల్కి తీసుకెళ్లే తొందరలో మీ నాన్నగారు తన పర్సుని ఫోన్ని ఇంట్లోనే మర్చిపోయారు. నా మెళ్ళో ఉన్న బంగారు గొలుసుని తీసిస్తానన్నా ఆ డాక్టర్ ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి? హర్ష, నువ్వేమైనా అనుకో, ఇవాళ నా మనసు చాలా చాలా గాయపడింది. అదెవరి వల్లో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. సారీ నాన్న, అలా జరగాల్సింది కాదు. కారణం ఏదైనా మీకు బాధని కలిగించినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. హర్ష, అనుకోకుండా జరిగిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు కూడా అలసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకో. నాకు నిజంగానే తెలియదండి. ప్లీజ్, పరిస్థితి మొత్తం నాకు అర్థమైంది. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదని నాకు తెలుసు. ఇంతకంటే ఇప్పుడు ఇంకేమీ చెప్పలేను. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే ఇదే మరి. అత్తయ్య, పడుకోండి.
మావయ్య, ఏదైనా అవసరం ఉంటే ఎంత రాత్రైనా సరే నన్ను పిలవండి. అలాగేనమ్మా. ఏంటక్కా, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైందా? ఇక మీదట సీన్ మొత్తం రివర్సే. శివ ఎంత గొప్పగా మాట్లాడాడు, నా కోసం ఎంత ధైర్యంగా నిలబడ్డాడు. నేను ఈ పెళ్లిని ఆపడానికే వచ్చాను, మళ్ళీ నా ఫ్రెండు అని అందరి ముందు ఎంత ఆవేశంగా చెప్పాడు. అప్పటిదాకా హీరోలాగా దడదడలాడించిన వాడు వాళ్ళ చిన్నమ్మగారు రాగానే నేను ఉండమన్నా ఉండకుండా నా చేతిని విడిపించుకొని వెళ్ళిపోయాడు. నెలకి జీతం ఇస్తున్నంత మాత్రాన శివ మీద ఆవిడ గారి పెత్తనమేంటో. శివ, ఇలా నీ పక్కన నా బొమ్మను చూస్తుంటేనే పట్టరానంత ఆనందంగా ఉంది. నిజంగా నువ్వు నావాడివైపోతే ఆ సంతోషాన్ని నా గుండె తట్టుకోగలదా? ఏరా, నేను నీ ఫ్రెండుని మాత్రమేనా? నీకింకేమీ కానా? అసలు నిన్నెలా అర్థం చేసుకోవాలరా బాబు? ఒక్కోసారి నా మీద బోలెడంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు, అంతలోనే ఇది నా బాధ్యత అంటావు. చెప్పరా శివ, నేనెవడికో పెళ్ళన్నైపోతే నీకేంటి? నా మీద నీకు ఇది లేకపోతే మా నాన్ననే ఎదిరించాల్సిన అవసరమేంటి? నీ మొహం